హలో స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2026 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. మనం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్లో ప్రైవేట్ ఏ కేటగిరీలో సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. అలాగే బి కేటగిరీలో కూడా సీట్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి అని డిస్కస్ చేసుకున్నాం. చాలామంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ నన్ను ఇప్పుడు అడిగేది, అన్న మేము కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లోనే సీట్ వస్తే జాయిన్ అవుతాం, మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావాలి అంటే మాకు ఎన్ని మార్క్స్ ఉండాలి అని అడుగుతున్నారు. ఒక్కొక్కరి చాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది. కొద్దిమంది కేవలం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లోనే జాయిన్ అవ్వాలి అనుకుంటుంటారు. ఏదర్ ఫీజు పరంగా కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో నుంచి చదివితే సర్టిఫికేట్ వాల్యూ అని ఒక్కొక్కరి ప్రయారిటీ ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ కన్నా, కొత్త గవర్నమెంట్ కన్నా ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. అలాగే కొన్ని కొత్త ఓల్డ్ ప్రైవేటు బాగుంటాయి. ఇప్పుడు కొత్తగా మనకి చాలా గవర్నమెంట్ కాలేజెస్ వస్తున్నాయి. ఈ న్యూ గవర్నమెంట్ కన్నా కొన్ని ప్రైవేట్ కాలేజెస్, ఓల్డ్ కాలేజెసే బాగుంటాయి. వాటికే కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. కానీ ఒక్కొక్కరి చాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది. నన్ను చాలామంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి కట్ ఆఫ్ చెప్పండి అని అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కట్ ఆఫ్ అనేది కనీసం లాస్ట్ రౌండ్లో అయినా మీకు రీసెంట్గా కొత్తగా వచ్చిన న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అయినా సీట్ రావాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, కనీసం కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అయినా మీకు సీట్ రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే మన బోత్ స్టేట్స్లో మనకి 2 ఎయిమ్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఎయిమ్స్ మంగళగిరి ఉంది, అలాగే తెలంగాణలో మనకి ఎయిమ్స్ బీబీ నగర్లో ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చినాయో వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఎయిమ్స్ మంగళగిరి బీబీ నగర్లో సీట్ రావాలి అంటే ఎంత మార్క్స్ ఉండాలి, ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ ఉండాలి అని అడుగుతున్నారు. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు గనక ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అలాగే ఆల్ ఇండియా కోటాలో ఈ ఎయిమ్స్ మంగళగిరి బీబీ నగర్ పార్టిసిపేట్ చేస్తాయి. ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి మీకు గైడెన్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. మీరు జాయిన్ అయినప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ వరకు అప్లికేషన్ ప్రాసెస్లో కానీ, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని కానీ, రూల్స్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి నేను మీకు గైడెన్స్ అనేది బెస్ట్గా ఇస్తాను. ఓకేనా? అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఎయిమ్స్ మంగళగిరి అండ్ ఎయిమ్స్ బీబీ నగర్ అనేది ఆల్ ఇండియా కోటా ద్వారా పార్టిసిపేట్ చేస్తాయి. దీనికి స్టేట్ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేయరు. మనకి ఎంసీసీ వాళ్ళు, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఏమి ఉండదు. సేమ్ ఎయిమ్స్ బీబీ నగర్ తెలంగాణలో ఉంది కదా అని తెలంగాణ వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ ఉండదు. ఎయిమ్స్ కాలేజెస్కి ఓవరాల్గా ఇండియాలో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవరైతే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై ఉంటారో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. స్టేట్ వాళ్ళకి సపరేట్గా స్టేట్ కోటా ఏముండదు. ఏ స్టేట్ వాళ్ళైనా 100% సీట్స్కి ఈ ఎయిమ్స్ కాలేజెస్లో ఎలిజిబుల్ అవుతారు. ఇవి బెస్ట్ కాలేజెస్ కాబట్టి అండ్ ఎయిమ్స్ కాలేజెస్కి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది హైగా ఉంటుంది. ఇది ఆల్ ఇండియా కోటా కాబట్టి నేను మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూపిస్తాను. మనం ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, చూడండి. ఇది ఎయిమ్స్ మంగళగిరికి, ఎయిమ్స్ బీబీ నగర్కి ఈ ఇయర్ మీకు ఇంత ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చుంటే మీకు సీట్ రావచ్చు. నేను ఇక్కడ మార్క్స్ చూపించట్లేదు, ఆల్ ఇండియా ర్యాంక్ చూపిస్తున్నాను. ఎందుకంటే ఓవరాల్ ఇండియా వైడ్గా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఎక్కువ మ్యాటర్ అవుతుంది. మీకు గనక ఈ ఇయర్ 1350 నుంచి 1450 ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే మీకు ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ రావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఇక్కడ చూపించేది మీకు కేటగిరీ ర్యాంక్ కాదు, ఓవరాల్గా ఆల్ ఇండియా ర్యాంక్ చూపిస్తున్నాను. ఓకే, ఇది కూడా టిల్ లాస్ట్ రౌండ్కి, కనీసం లాస్ట్ రౌండ్లో అయినా మీకు సీట్ రావాలి అంటే ఇంత ఆల్ ఇండియా ర్యాంక్ ఉండాలి. అలాగే మీకు కనుక ఓబీసీ ఎన్సీఎల్ ఉంటే 2700 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు ఈసారి ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ రావచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4600, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 16700 అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 33850 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు మీకు సీట్ రావచ్చు. కేటగిరీ ర్యాంక్స్ కాదు ఇవి, ఆల్ ఇండియా ర్యాంక్స్. ఓకే, అలాగే ఎయిమ్స్ బీబీ నగర్ మనం చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ 2000 వరకు మనకి ఎయిమ్స్ బీబీ నగర్లో ఓపెన్ కేటగిరీలో సీట్ రావచ్చు. అలాగే ఓబీసీ 3650, ఈడబ్ల్యూఎస్ 4450, అలాగే ఎస్సీ కేటగిరీ అయితే 18750, ఎస్టీ అయితే 49150 ఆల్ ఇండియా ర్యాంక్ వరకు కూడా మనకి ఎయిమ్స్ బీబీ నగర్లో సీట్ రావచ్చు.
సో ఫస్ట్ ఈ బోత్ స్టేట్స్ కంపేర్ చేసుకుంటే సో ఫస్ట్ మనకి ఎయిమ్స్ మంగళగిరి అనేది ఫిల్ అవుతుంది. ఎయిమ్స్ మంగళగిరియే ప్రిఫర్ చేస్తారు స్టూడెంట్స్. ఒకవేళ ఎయిమ్స్ మంగళగిరి లేకపోతే నెక్స్ట్ ఎయిమ్స్ బీబీ నగర్ ప్రిఫర్ చేస్తారు. సో ఈ రెండు ఎయిమ్స్ ఎందుకు తీసుకున్నానంటే సో చాలామంది స్టూడెంట్స్ ఓన్ స్టేట్లో ఉండాలని కోరుకుంటారు, ఎందుకంటే అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి, హోమ్ స్టేట్ అడ్వాంటేజ్. సో కాబట్టి ఎవరైతే టాపర్స్ ఉంటారో వాళ్ళు ఎయిమ్స్ కాలేజ్కి ఏం చేస్తుంటారు కాబట్టి మీకు ఇంత ఆల్ ఇండియా ర్యాంక్ ఉంటే సో మీకు ఎయిమ్స్ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది మోస్ట్లీ. అండ్ ఎవరైతే టాపర్స్ ఉంటారో మీరు ఎయిమ్స్ కాలేజ్లో వస్తే ఎయిమ్స్ జాయిన్ అవ్వండి, లేకపోతే స్టేట్లో ఉన్న బెస్ట్ కాలేజ్ని ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనుకోండి, మీరు ఆల్ ఇండియా కోటాలో ఏపీ కాలేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఏపీలో మనం టాప్ కాలేజ్ చూసుకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది, అలాగే ఎస్వీ రీజియన్లో చూసుకుంటే కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది. సో మీరు ఇదే కాలేజ్ ఆల్ ఇండియా కోటా ద్వారా పెట్టుకుని ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వండి. అలాగే మన తెలంగాణలో చూస్తే టాప్ కాలేజ్ గాంధీ ఉస్మానియా ఉంది. సో మీరు ఇదే కాలేజ్ ఆల్ ఇండియా కోటాలో పెట్టుకొని ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్ తీసుకోండి ఒకవేళ మీకు ఎయిమ్స్ రాకపోతే. ఎందుకు ఇది చెప్తున్నానంటే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా తీసుకుంటే సో స్టేట్లో సీట్స్ మిగిలిపోయినట్టే కదా మీ సీట్స్. సో ఇంకా స్టేట్లో మీ ప్లేస్లో వేరే వాళ్ళకి సీట్ వస్తుంది. దాని ద్వారా స్టేట్ కట్ ఆఫ్ అనేది కొంచెం ఇంకా తగ్గిపోతుంది. సో మీ అందరికీ తెలుసు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో 2 years. సో కాబట్టి మీరు ఆల్ ఇండియా కోటాకి వెళ్తే స్టేట్లో కట్ ఆఫ్ ఇంకా తగ్గడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ స్టూడెంట్స్గా మీకు హార్డ్ వర్క్ తెలుసు కాబట్టి టాపర్స్కి నేను మోటివేట్ చేసేది ఏంటంటే ఆల్ ఇండియా కోటా ద్వారా మీరు సీట్ తీసుకోండి. ఆల్ ఇండియా కోటా ద్వారా మీకు సీట్ వచ్చిందంటే మీకు అది ఒక ప్రౌడ్ అచీవ్మెంట్ లాగా కూడా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన స్టేట్లలో స్టేట్ కోటా కౌన్సిలింగ్లో సో గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్ రావాలి అంటే మీకు ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో ఇది స్టేట్ కోటా కౌన్సిలింగ్. సో ఎస్వియు రీజియన్, ఏయూ రీజియన్, అలాగే తెలంగాణలో. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వియు రీజియన్ తీసుకుంటే 530 నుంచి 518 మార్క్స్ మధ్యలో కనుక మీరు ఉంటే సో మీకు కనీసం లాస్ట్ కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా సీట్ వస్తుంది. సో అదే మీరు ఏయూ రీజియన్ తీసుకుంటే మీకు కనీసం పిడుగురాళ్ళలో అయినా కొత్తగా వచ్చే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ రావాలంటే మీకు ఇన్ని మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ సేమ్ అప్లికబుల్స్ టు తెలంగాణ. సో 429 to 434. సో మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ రేంజ్లో ఉంటే మీకు సీట్ రావచ్చు. ఇంకా మనకి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే సో ఇంకా మనకి డిస్ప్లే లిస్ట్ రావాలి. అంటే మనకి ఇండియాలో ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ సో ఎన్టీఏ వాళ్ళు లిస్టు పంపిస్తారు. సో మీ స్టేట్ నుంచి ఇంతమంది క్వాలిఫై అయ్యారు, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఇంతమంది క్వాలిఫై అయ్యారు అని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తుంది. అలాగే తెలంగాణ స్టేట్కి కేఎన్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళకి పంపిస్తుంది ఇంతమంది క్వాలిఫై అయ్యారు అని. సో ఆ లిస్టు కనుక మనకు వస్తే అసలు ఎగ్జాక్ట్గా మన స్టేట్స్లలో మనకి ఎంత కాంపిటీషన్ ఉంది అనేది తెలుస్తుంది. సో ఆ కాంపిటీషన్ తెలిసిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది, అప్పుడు ఇంకొంచెం బెటర్గా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రెడిక్షన్. సో ఇంతలో ఉంటేనే సీట్ వస్తుంది అని కాదు. సో దీనికి ఇంకా +5 అవ్వచ్చు, ఇంకా -5 కూడా అవ్వచ్చు. మనకి ఇంకా స్టేట్ ర్యాంక్స్ వస్తే ఇంకా బెటర్గా మనకి క్లారిటీ అనేది వస్తుంది. సో ప్రస్తుతానికి చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు మనీ కూడా సో రెడీ చేసుకొని పెట్టుకోవాలి కాబట్టి ప్రైవేట్ కాలేజ్లో వస్తే కొంచెమే ఉన్నా కూడా కొంచెం కూడా రెడీ చేసుకోవాలని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది మీ అవగాహన కోసం మాత్రమే. సో ఈ మార్కుల్లో ఇంకా +10 -10 కూడా అవ్వచ్చు. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మనకి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించి, అండ్ ఇది సో ఎయిమ్స్ మంగళగిరి అండ్ బీబీ నగర్కి సంబంధించి. పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. సో మీరు ఆ అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు లాస్ట్ డేట్ మిస్ అవ్వరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.